చూడండి, ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, దెన్ ద పర్సంటేజ్ ఇన్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఘనము యొక్క ప్రతి అంచు 50% పెరిగినట్లయితే దాని సంపూర్ణ తల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? మీకు ఇది ఆల్రెడీ మేము బిఫోర్ వీడియోలో స్క్వేర్లో ఒక భుజంలో అంటే ఒక సైడ్లో ఒక 50% కానీ 40% పంచితే దాని ఏరియాలో కూడా చేంజ్ వస్తుంది కదా, ఎంత పర్సెంటేజ్ చేంజ్ వస్తుందని ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. ఒక క్వశ్చన్ నేను షార్ట్లో కూడా ఇచ్చాను హోంవర్క్ కింద. అలాగే ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే మనకి క్యూబ్ అంటే ఏంటండి, చూడండి, క్యూబ్ అంటే ఘనం అంటే మీకు క్యూబ్ అంటే తెలుసు కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే మొత్తము ఆల్ సైడ్స్ 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ స్క్వేర్స్ అనమాట. సైడ్ సపోజ్ ఈజీగా ఉండడానికి 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. 10 సెంటీమీటర్స్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. లెంత్ బెడ్త్ హైట్ ఆర్ ఈక్వల్. 6 సైడ్స్ 6 సర్ఫేసెస్ ఉంటాయి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందండి, 6L² అంటే 6 × 10². 6 × 10² క్యాలిక్యులేషన్ చేయకుండా అలా ఉంచేసాయి. దీన్ని ఎడ్జ్ని అంటే ప్రతి ఎడ్జ్ని కూడా 50% పెంచాము. 50% పెంచాము అంటే 10 ఉందనుకో, 10లో హాఫ్ ఎంత అండి, 5 యాడ్ చేసుకోవాలి. 10 + 5 15. ఆల్ సైడ్స్ అన్నట్టు, ఒక ఎడ్జ్ కాదు ఇక్కడ, ఒక ఎడ్జ్ కాదు, అన్ని ఎడ్జెస్ని కూడా మనం ఏం చేయాలి, 50% పెంచాము అంటే 10 + 5 15 అవుతుంది. 15 సెంటీమీటర్ లెంత్ బెడ్త్ అన్నీ ఆల్ 15 సెంటీమీటర్స్. T1 అనుకున్నాం అనుకోండి, ఇది L1 అనుకుంటే 6L1². T2 టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం మొత్తం వైశాల్యం. T2 = T2 అనుకోండి, T2 = 6 × L2² అంటే 6 × L2 L1 అని ఏమనుకో, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు క్యాలిక్యులేషన్లో. 6 × 15², 6 × 10², 6 × 15². మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా శాతం కనుక్కునేటప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజింగ్ పర్సంటేజ్ కనుక్కునేటప్పుడు ఇంక్రీజింగ్ కానీ T2 - T1 ఎంత పెరిగిందిలో నుంచి స్టార్టింగ్ ఎంత ఉంది, అసలు ముందు ఎంత ఉంది, × 100 వేయాలి. ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టుకుని A2 - A1/A1 × 100. ఏదైనా అంతే, ఏదైనా పర్సంటేజ్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అన్నప్పుడు సెకండ్ వన్ - ఫస్ట్ వన్ చేసి ఫస్ట్ వన్ × 100 వేయాలండి. ఈ ఫార్ములా ఫాలో అయితే ఈజీ. అంతేగాని మనం కన్ఫ్యూజ్ అయితే ఏముండదు, చూడటానికి అనిపిస్తుంది పర్సంటేజ్ క్వశ్చన్, కానీ ఇది వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి. T2 - T1 అంటే 6 ఇలా ఉంచి క్యాలిక్యులేషన్ చేయకుండా చేస్తే ఈజీగా అయిపోతుంది. 6 × 10² / 6 × 10² క్యాలిక్యులేషన్ చేయకపోతే ఈజీగా మనము క్యాలిక్యులేషన్ చేయొచ్చని నేను ఇలా చేస్తున్నాను. 6 కామన్ తీయండి. 15² - 10² కింద 6 × 10², 100 × 100. ఈ 100 క్యాన్సిల్, 6 క్యాన్సిల్. 15² అంటే ఎంత అండి, 225. 225 - 100 ఎంతండి, 125%. ఆప్షన్ చూడండి, మనకి అలా 125% వస్తుందా అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం, 50% పెంచాడు కాబట్టి ఏ 75 పెరుగుతుందో, 25 పెరుగుతుందో, 50% పెరుగుతుందో అనుకుంటాం. కానీ ఆన్సర్లో ఎలా వచ్చిందండి చూసారు కదా. క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా ఇలా చేస్తే T1 T2 - T1/T1 × 100 ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వచ్చింది. ఆప్షన్ చూస్తే మనకి థర్డ్ ఆప్షన్ 50, 25, 125 75 అవుట్ ఆఫ్ దీస్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. దీన్ని బట్టి నేను ఒక సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్ షార్ట్లో ఇస్తాను. యూ హ్యావ్ టు ఆన్సర్ దట్. ఓకేనండి.